వెల్కమ్ టు కేవీఆర్ న్యూస్ 9 బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మాజీ మంత్రి మల్లారెడ్డి భూమిని కబ్జా, కోపంతో ఊగిపోయిన మల్లారెడ్డి. రాజనగరంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా. ప్రతిపాడిలో మండల టీడీపీ అధ్యక్షుడు అమరాది వెంకట్రావు ఆధ్వర్యంలో కార్యకర్తలతో సమావేశం. ఈపూరు మార్కెట్ యార్డ్ కమిటీ మాజీ చైర్మన్ క్రీసు శేషులు గణమనేని వెంకయ్య సంస్మరణ సభలో జీవి ఆంజనేయులు, మక్కిన మల్లికార్జునరావు. అమలాపురం నియోజకవర్గ టీడీపీ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణ రాజును పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్. కుతుబులాపూర్పేట బషీర్బాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎమ్మెల్యే మల్లారెడ్డి, అతని అల్లుడు రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన స్థలాన్ని కొందరు బారికేడ్లను పెట్టి కబ్జా చేశారు. సదరు స్థలంలో వేసిన బారికేడ్లను తొలగిస్తున్న మాజీ మంత్రి మల్లారెడ్డి మరియు రాజశేఖర్ రెడ్డి అనుచరులు పోలీసులు రావడంతో ఇద్దరి మధ్య వాగ్వాద పరిస్థితి ఉద్రిక్తం. అదే మాదిరిగా ఇక్కడ నా జాగా నా కొడుకులది, ఇక్కడిది 14 ఏళ్ల కింద 15 ఏళ్ల కింద ఉన్నాం. ఇది 40 ఏళ్ల సైన్స్ ఒక మానవుడు ఉండే ఇక్కడ 2 ఎకరాల చిల్లర ఉంది. ఇది మేము అప్పటికన్నా మా డాక్యుమెంట్స్ ఉన్నాయి, కొన్నాము. అంతకుముందు కూడా 40 ఏళ్ల కింద కంపౌండ్ వాళ్ళు కూడా 40 ఏళ్ల కింద పెట్టిన కంపౌండ్ వాళ్ళే. మాకు పర్మిషన్స్ ఉన్నాయి, ట్యాక్సులు కడుతున్నాము, కరెంట్ మీటర్లు ఉన్నాయి మా పేర్ల మీద. మొత్తం ఆటోలకు మేమే కిరాయికి ఇచ్చినాము. ఇవన్నీ కూడా మేము కూడా మేమే కిరాయికి ఇచ్చినాము. ఇవన్నీ జాగాలో ఉండి వాళ్ళు ఇప్పుడు దౌర్జన్యంగా మప్పుడ రాత్రి 1 గంట సంధి ఇక్కడ టెంట్ వేసుకొని బీర్లు బిర్యానీ 100 మంది రౌడీలను తీసుకొచ్చి రాత్రి గడపారాలు తీసుకొని కొడవళ్ళు తీసుకొని సంపెతానికి వచ్చి ఇవన్నీ కూడా రేపులు వేసి మా మీదకి వస్తున్నారు. ఇప్పుడు ఆ శ్రీనివాసరెడ్డి అయినట్టు మా సిఐ ముంగట్లో మా మీదకి వచ్చిండు. ఇప్పుడు ఎవడరా నువ్వు అని నా మీదకి వచ్చిండు. అది కూడా రికార్డ్ అయింది. ఇంత దౌర్జన్యమా? ఆయన కాంగ్రెస్ వాళ్ళు ఇంత దౌర్జన్యం చేసి ఆ లక్ష్మణ్ అన్నాడు విప్పు. మొదటి సంది కూడా నా దానికి వస్తూనే ఉన్నారు. 8 నెలల సంది నడుస్తుంది. ఏదైనా ఉంటే టీ పని చేసుకొని మీ జాగా అవతల ఉన్నది, మిలిటరీలో పోయింది, మాకు సంబంధం లేదు. మా డాక్యుమెంట్స్ ఉన్నాయి, మా డాక్యుమెంట్లు జూమ్గా ఏది ఉన్నా మీరు తీసుకోమని చెప్పినాం, సర్వే చేయమని చెప్పినాం, టీ పని పెట్టమని చెప్పినాం. కానీ రాత్రి ఎలక్షన్లకు తెల్లారి ఇట్లా అందరం మాకు కూడా తెలియదు. కొంతమంది వచ్చి మా వాళ్ళ సెల్ ఫోన్లన్నీ గుంజుకొని ఆటోలకంతా ఆటో షెట్లన్నీ గులగొట్టి అక్కడ పెద్ద షెడ్ ఉండే ఆ షెడ్ అంతా చూడండి ఎంత దౌర్జన్యం చేసి. ఇంత దౌర్జన్యం చేస్తే ఎట్లా? మేము ఒక ఎమ్మెల్యేలమే, మామూలు ప్రజలకు ఏముంటుంది చెప్పు. నేను సిఐ గారికి కూడా 8:30కే ఫోన్ చేసిన, ఆయన కూడా వస్తున్నాడు. ఏసీపీకి చేసిన, డీసీపీ మేడంకు చేసిన. ఇప్పుడే వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చినాక ఇంకో ఉండగాళ్ళంతా పోయి. కాబట్టి ఆ శ్రీనివాసరెడ్డి కూడా ఇన్నే ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఇప్పుడు అరెస్ట్ చేయమని చెప్తున్నాను నేను. ఎందుకంటే మా జాగాల వాళ్ళకి ఏదైనా ఇంజక్షన్ ఆర్డర్ ఉంది, వాళ్ళకి ఏదైనా డాక్యుమెంట్ ఉంది, వాళ్ళకి ఏదైనా ల్యాండ్ ఉంది. నువ్వు సర్వే చేసి తీసుకో, టీ పని పెట్టు, మా డాక్యుమెంట్ మేము చూపిస్తాం. మా డాక్యుమెంట్ సరిగా లేకపోతే ఇచ్చేసే వాళ్ళకే మేము తయారున్నాం. ఇప్పుడు 8 ఏళ్ల సార్ చూపిస్తూనే ఉన్నాం. పోలీస్ స్టేషన్లో డాక్యుమెంట్ ఆల్రెడీ రికార్డ్ అయి ఉన్నది. మాది ఒక్క 1% కూడా తప్పు లేదు. కానీ ఒక 2 ఎమ్మెల్యేల జాగాలు కబ్జా పెడుతున్నారంటే ఏంది ఇది? 100 మంది రౌడీలు వచ్చి. ఈ సర్వే నెంబర్ ఎంత ల్యాండ్? అది 82 సర్వే నెంబర్. ఎంత ల్యాండ్? మాది 2 ఎకరాలు 10 గుంటలు. 82, 83 2 సర్వే నెంబర్. ఎప్పటి నుంచి ఉన్నారు ఇక్కడ? ఎప్పటి నుంచి? 40 ఏళ్ల సంధి వాళ్ళకి బారుడాయనకు ఉండే. ఇక్కడ చీరల కంపెనీ ఉండే, ఇలా ఇండస్ట్రీ షెడ్లు ఉండే. మళ్ళా మా పేరు మీద కూడా 14-15 ఏళ్ళు అయింది. మేము కొని కూడా ఇద్దరం సగం. మరి అప్పటి నుంచి మీరు ఇక్కడ కబ్జా మీద ఉన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ కొత్త వాళ్ళు రావడానికి గల కారణాలు ఏమనుకో? దౌర్జన్యం అయ్యా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. దౌర్జన్యం మీరే చూస్తారు కదా.
మాకు కూడా తెలియదు. ఇవాళ పొద్దున మేము ఇప్పుడు డైరెక్ట్ వచ్చి కన్ఫ్రంటేషన్ చేసుకోవద్దు అని పోలీస్ స్టేషన్కి వెళ్ళినాం. పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చినాం. రిపోర్ట్ ఇచ్చి సిఐ గారికి, ఏసీపీ గారికి, మళ్ళా డీసీపీ గారికి కూడా ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసినా వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వలేదు. అంటే ఏవో పనులు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడులో మండల టీడీపీ అధ్యక్షుడు అమరాది వెంకట్రావు ఆధ్వర్యంలో టీడీపీ మండల కార్యకర్తలతో సమావేశం. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి అమలాపురం నియోజకవర్గ టీడీపీ పరిశీలకుడు మొదునూరి మురళీకృష్ణరాజును పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్. మే 13న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి అమ్ముడుపోయి టీడీపీకి ద్రోహం చేస్తారని ఆరోపణ. ప్రతిపాడు మండలం ధర్మవరం గ్రామానికి చెందిన ముదునూరి మురళీకృష్ణరాజు పార్టీ వేరు, అజెండా వేరని విమర్శ. ప్రతిపాడు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వరపుల సత్యప్రభకు ఓటేయొద్దని, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వరపుల సుబ్బారావుకు ఓటు వేయమని, వైసీపీ డబ్బుతో ఓటర్లను ప్రలోభాలు పెట్టడాన్ని మురళీకృష్ణరాజుపై పలువురు ఆరోపణలు వెలువెత్తాయి. మురళీకృష్ణరాజును పార్టీ నుంచి సస్పెండ్ చేసి పార్టీ నుంచి పొందిన పదవులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పార్టీలో ఉంటూ పార్టీకి ఓటు వేయలేదని ఎంపీ ఎమ్మెల్యేలకు వైఎస్ఆర్సీపీకి పాటుపడ్డాడు. పార్లమెంట్ నియోజకవర్గ వాణిజ్య విభాగ కార్యదర్శిగా నాకు పదవి ఇచ్చినారు. కానీ అప్పటి నుండి నేను ఎవరికి ఏమీ మాట్లాడటం అనేది నేను సభలో ఎప్పుడు మాట్లాడలేదు. కనీసం ప్రజలు అందరినీ కలుపుకుని అందరూ ఒక సమిష్టిగా వెళ్ళాలనే భావంతో నేను ఇంతకాలం మా గ్రామంలో అందరినీ ఒకే కమిటీగా ఒక ఉన్నతంగా అందరూ కలిసి పనిచేయాలి తెలుగుదేశం పార్టీకి అని ఎన్నో విధాలుగా ప్రయత్నించాను. మా పెద్దలు కూడా ఇతను ఓసరు వెళ్ళి రంగులు మారుస్తూ ఉంటాడు అని చెప్పిన ఎవ్వరి మాట నేను పెడచెవిని పెట్టాను. కానీ మా పెద్దలందరూ కూడా నువ్వు జాగ్రత్త, నువ్వు మాట్లాడేది ఇతను ఎప్పుడు ఇదే విధంగా ఉంటాడు అని ముదునూరి మురళీకృష్ణరాజు ఈ విధంగా చేస్తాడని కల్లో కూడా ఊహించలేదు. మా డ్రైవరు లక్ష్మణ్ అనే అబ్బాయిని కేకేసి ముందు 2 రోజుల ముందు నువ్వు మీ వర్గం అంతా కూడా వైఎస్ఆర్సీపీకి చెయ్యాలి, మీరు తప్పనిసరిగా మీరు అందరూ కమిట్ అయ్యి నా మాట మీద నిలబడి మీరు అందరూ పనిచేయాలని, ఇదేం కర్మరా బాబు అని నేను ఆ నైట్ నుండి కూడా సతమతం అయ్యాను. ఈ విధంగా చేస్తాడని ఎప్పుడూ కూడా ఎన్నడూ మేము ఊహించి ఉండం. ఇదేం దారుణం అండి బాబు. పార్టీ రేపు ఎలక్షన్ అనగానా ఈ నిర్ణయం ఎవరన్నా హర్షిస్తారా అండి? ఇంత దారుణమైన నిర్ణయం ఏ ఒక్కడో కూడా తీసుకోడని నేను సభాముఖంగా చెప్తున్నాను. పచ్చిపాడు నియోజకవర్గం ధర్మవరం గ్రామం అండి మాది. నన్ను అప్పన్న బాబు అని పిలుస్తారండి. ఫస్ట్ నుంచి తెలుగుదేశం పెద్ద నాయకులు అందరూ కలిసి మన ఎత్తున బాణ పెట్టారు. మొయ్యండి మీరు భరించండి అని అన్నారు. భరింతానే ఉన్నాం. తప్పండి, అతను మంచి మనిషి కాదండి, అతను విషం చింపుతాడు, విషపోవండి అంటే ఎవరు కూడా మమ్మల్ని అర్థం చేసుకోలేదండి. మా పెద్ద నాయకులు, మా పచ్చిపాడు ప్రెసిడెంట్ గారు మీరు మా మాట వినండి, కలుపుకెళ్ళండి అన్నాడు. కలుపుకెళ్ళండి అంటే 4 రోజులు కూడా మాతో తిరిగి మా మనుషులు ఎవరో చూసుకుని ఆడు ముఖ్యంగా ఎవరికి అవుతే మనకి వెనక లాగొచ్చు అన్న దృష్టిలోనే మనం 4 రోజులు మాతో తిరిగాడు. అతను మన సునీల్ గారికి అమ్ముడైపోయి యామల కృష్ణ గారు ఆయన గురువు గారండి. ఈ ముదునూరి మురళీకృష్ణరాజు అన్నాడు. అప్పుడే ఇది 3వసారి మమ్మల్ని మోసం చేయడం. పంచాయతీకి మోసం చేశాడు, మన అయిపోయిన ఎమ్మెల్యేకి మోసం చేశాడు. ఈవేళ మళ్ళీ ఎమ్మెల్యే గారికి సత్యప్రభ గారిని ఓడించమని అతను కంకణం కట్టుకుని ధర్మవరం మెజార్టీ రాదని అంటున్నాడండి. ధర్మవరం మెజార్టీ వస్తుందో రాదో మేము నిరూపిస్తాం అండ్ చెవడాలు ఎక్కతిస్తాం. పై నాయకులు కూడా చెప్తున్నాం, ఇలాంటి దుష్టుడిని పార్టీలో చేర్చుకోవద్దని మేము అందరం సభాముఖంగా కోరుతున్నాం. గారి భర్త చనిపోయి ఆవిడ ఇంకా గుమ్మం దాటకుండా రాకూడదన్న టైంలో ఈయన దొంగదారులన్నీ ఎత్తుకుంటూ కొంతమంది టీడీపీలో ఉన్న నాయకులను ప్రలోభపెట్టి ఈయన పార్టీలో రావడం జరిగిందండి. వచ్చిన తర్వాత కూడా ఆయన ఎప్పుడు కూడా ఆయన సులభానికే ఆయన పార్టీని ఉపయోగించుకున్నాడు తప్ప ఎప్పుడూ పార్టీకి ఆయన పనిచేసిన దాఖలాలు ఏమి లేవు. ఇది ఈ కార్యక్రమంలో ఎవరో నమ్మితే లేదని ఒక అపనమ్మకం ఆయనకు వచ్చిన తర్వాత అన్నవరంలో 1 హోటల్లో మనం మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఆయన సత్యదేవుని మీద ప్రమాణం చేసి చెప్పాడండి. ఆయన ఏం చెప్పాడండి? సత్యప్రభ గారిని నెగ్గించడానికి జయం, తెలుగుదేశం ప్రభుత్వాన్ని నెగ్గించడానికి జయం చెప్పాడండి.
ఈ రోజు ఒక్కరోజు ఎలక్షన్ ఉందనగా ఆయన అసలు బుద్ధి బయట పెట్టుకొని ఈ వైసీపీ అనంతబాబు గారికి, వరిపూడి సుబ్బారావు గారికి, అలాగే సునీల్ గారికి అమ్ముడైపోయి సత్యప్రభ గారిని ఓడించి ఈ నియోజకవర్గంలో ఏదో పదవి పొందాలని దురుద్దేశంతో ఆయన పనిచేసాడండి వైసీపీకి. అందు గురించి పార్టీ అధినాయకులందరూ గ్రహించి మురళీకృష్ణ గారు రాజు గారు చేసిన ద్రోహాన్ని అందరూ కూడా గ్రహించి ఆయన పార్టీ నుండి వెంటనే డిస్మిస్ చేయాలని కోరుకుంటూ, ఇది అందరూ మనోభావాలు తీశారు కాబట్టి ఆయన వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని మేము కోరుకుంటున్నామండి. వెనుకొండ పట్టణం నందు ఈపూరు మార్కెట్ యార్డ్ కమిటీ మాజీ చైర్మన్ క్రీస్తు శిశులు గన్నమనేని వెంకయ్య పెద్ద కర్మ సందర్భంగా జరిగిన సంస్మరణ సభలో పాల్గొన్న టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి జీవి ఆంజనేయులు మరియు వారి సాతిమణి గోనగుండ్ల లీలావతి మరియు మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు, జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి నిశంకర శ్రీనివాసరావు మరియు మాజీ మున్సిపల్ చైర్మన్ సిహెచ్ షమీం ఖాన్ తదితర టీడీపీ సీనియర్ నాయకులు హాజరై నివాళులర్పించారు. కూడా పేరు హృదయపూర్వక నమస్కారాలు. నేను చాలా అతి కొద్ది మందిని మాత్రమే బాబాయి అన్నయ్య అని చాలా మొత్తం మీద 3-4 కంటే ఉండరు. అలాంటి వాళ్ళల్లో బాబాయి మొట్టమొదటి వ్యక్తి. ఫస్ట్ టైం నేను నాకు సీట్ ఇచ్చినప్పుడు హైదరాబాద్లో చూశాను. తర్వాత మళ్ళీ వంగవల వెంకటేశ్వర్ల బాబాయ్ గారి ఇంట్లో ఆంజనేయులు గారు పరిచయం చేశారు. అక్కడి నుంచి సొంత మనిషిలాగా, ఎందుకంటే అసలు మేము కష్టపడుతుంటే అసలు చూడలేడు, ఆడపిల్లలు కష్టపడుతుంటే అసలు చూడలేడు. అరుణాని ఎలా చూసేవాళ్ళు నన్ను కూడా అలాగే చూసేవాళ్ళు. ఎక్కడికి వెళ్ళినా మన ఈపూరు మండలంలో ప్రతి ఎలక్షన్కి ఒక ఫంక్షన్లకు వచ్చినా రాకపోయినా ఎలక్షన్ అప్పుడు మాత్రం ప్రతి ఈపూరు మండలం ఏదైతే ఉందో ఆ మండలం ఎక్కడికి వెళ్ళినా కూడా మా వెనకనే ఉండేవాడు బాబాయ్. మేము కష్టపడితే చూడలేకపోయేవాడు. మామూలుగా ఎంతైనా గట్టిగా అరిసేవాడు అనమాట. ఇంకా ఎంత తిప్పుతారు, చాలు అమ్మాయిని ఎంతసేపు తిప్పుతారు, అలా అంత ప్రేమగా చూసేవాడు. ముఖ్యంగా అందులో పార్టీ అంటే చాలా బాగా, పార్టీ కోసం చాలా బాగా పనిచేసేవాళ్ళు. ఆంజనేయులు గారిని స్టేజీ మీద ఎవరన్నా ఒక్క మాట అన్నా సరే ఎదిరించే వాళ్ళలో మొట్టమొదటిగా నిలిచేవాడు. ఎందుకంటే ఇట్లా 10 మందిలో అనడం ఆయన ఇష్టపడేవాడు కాదు, గట్టిగా అరిచేవాడు. మేమే సముదాయించాల్సి వచ్చేది. ఆ విధంగా పార్టీ కోసం చాలా కృషి చేశారు. అట్లాగే చాలా సన్నివేశాలు ఉన్నాయి మా కళ్ళకి కట్టినట్లు ఇప్పటికి కూడా. అంటే బాబాయిని చూస్తే ఏడుపు వచ్చేది నాకు ప్రచారంలో అలసిపోయినప్పుడు. ఎందుకంటే మా నాన్న ఎలా చూస్తామో అలా చూసేవాళ్ళం. ఆ విధంగా అనుబంధం ఉండేది. రాజనగరంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా. రాత్రి వేళలే అక్రమ మట్టి త్రవ్వకాలు, తెల్లవారేసరికి గుట్టు చప్పుడు కాకుండా చేస్తున్న వైనం. పుష్కలంగా సంబంధిత అధికారులు అండదండలు. తూర్పు గోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గంలోని రాజనగరం ప్రధాన గ్రామానికి ఆనుకొని కోరుకొండ వెళ్లే రోడ్డుకి ఉత్తర భాగాన ఉన్న రాజు చెరువు, వెంకన్న చెరువులో రాత్రి నుండి అక్రమ మట్టి తోలకాలు మొదలుపెట్టినట్లు పలువురు ఆరోపిస్తున్నారు. రాత్రి 10 దాటిన నుండి ఉదయం 8 గంటల వరకు జరుగుతున్నాయని, 8 తర్వాత లారీలు కానీ మిషన్ కానీ అక్కడ లేకుండా పక్కన ఒక తోటలో దాస్తున్నారని పలువురు చెబుతున్నారు. ఎన్నికల కోడ్ ఉన్న సందర్భంగా కూడా ఇలా అక్రమ మట్టి త్రవ్వకాలలో చేయడంపై అధికారులకు స్పందించి తగు చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.
కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడులో మండల టీడీపీ అధ్యక్షుడు అమరాది వెంకట్రావు ఆధ్వర్యంలో టీడీపీ మండల కార్యకర్తలతో సమావేశం. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి అమలాపురం నియోజకవర్గ టీడీపీ పరిశీలకుడు మొదునూరి మురళీకృష్ణరాజును పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్. మే 13న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి అమ్ముడుపోయి టీడీపీకి ద్రోహం చేస్తారని ఆరోపణ. ప్రతిపాడు మండలం ధర్మవరం గ్రామానికి చెందిన ముదునూరి మురళీకృష్ణరాజు పార్టీ వేరు, అజెండా వేరని విమర్శ. ప్రతిపాడు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వరపుల సత్యప్రభకు ఓటేయొద్దని, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వరపుల సుబ్బారావుకు ఓటు వేయమని, వైసీపీ డబ్బుతో ఓటర్లను ప్రలోభాలు పెట్టడాన్ని మురళీకృష్ణరాజుపై పలువురు ఆరోపణలు వెలువెత్తాయి. మురళీకృష్ణరాజును పార్టీ నుంచి సస్పెండ్ చేసి పార్టీ నుంచి పొందిన పదవులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పార్టీలో ఉంటూ పార్టీకి ఓటు వేయలేదని ఎంపీ ఎమ్మెల్యేలకు వైఎస్ఆర్సీపీకి పాటుపడ్డాడు. పేరు శేషారావు, జిల్లా సంయుక్త కార్యదర్శి జనసేన పార్టీ. మోసరవెల్లికి నిదర్శనం ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక మురళీకృష్ణరాజు, ధర్మవరం చెందిన వ్యక్తి. అతనికి పార్టీ ఉంటుంది కానీ అజెండా ఉండదు. అతను నచ్చిన అజెండా అతనే రూపొందించుకుంటూ ఉంటాడు. నిరంతరం తన నమ్మిన వాళ్ళని మోసం చేసుకుంటూ ఇప్పుడు దాకా కొనసాగుతూ వచ్చాడు. మొదటి నుంచి మేము ఇది వ్యక్తి కరెక్ట్ కాదు అని చెప్తూ ఉన్నా సరే ఎందుకో అతన్ని నమ్ముతూనే ఉన్నారు, చివరికి మోసపోతూనే ఉన్నారు. అతను మొన్నటి వరకు కూడా తిరిగి ఏదో మనకు చేస్తున్నాడనేసి ఒక నమ్మకం కలిగించి చివరి నిమిషంలో, అంటే ప్రత్యేకంగా అతని దృష్టి ఏంటంటే మన సత్యప్రభ గారిని ఎమ్మెల్యేగా నెగ్గించకూడదు, అది ప్రధానమైన ఉద్దేశం. నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నానంటే అతను ఆ ఢిల్లీ పిఠాపురాన్ని వర్మ గారికి సపోర్ట్ చేస్తాడు, పైన చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేస్తాడు, కిందకు వస్తే ఇక్కడ ఫ్యాన్కి సపోర్ట్ చేసి వరపుల సుబ్బారావు సపోర్ట్ చేస్తాడు. అంటే అతని ఉద్దేశం ఏంటంటే ఏ పార్టీ వచ్చినా అతను లాభం పొందాలి, ఇలాంటి ఉద్దేశం కలిగిన వ్యక్తి. అలాగే డబ్బుకు అమ్ముడుపోయి ప్రజల్ని మోసం చేస్తూ అతని పబ్బం గడుపుకుంటూ వచ్చిన వ్యక్తి. ఇలాంటి వ్యక్తి ఖచ్చితంగా అధిష్టానం, అలాగే యామల కృష్ణ గారు ఎవరైతే ఉన్నారో ఆయనకి ప్రధానమైన శిష్యుడు ఎవరున్నారంటే పార్టీలో ఉంచడం వల్ల మొదటి నుంచి పార్టీకి ఎవరైతే పనిచేశారో ఇలాంటి పార్టీలో కొనసాగించడం వల్ల మొదటి నుంచి పనిచేసిన వాళ్ళు, కష్టపడిన వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు, బాధపడుతున్నారు. మేము ప్రత్యక్షంగా అతను ఏం చేశాడో మేము చూసాం. కాబట్టి ఇలాంటి వ్యక్తిని మనం పార్టీలో ఉంచకూడదు. ఇలాంటి ఓసరవెల్లిని ఎప్పుడూ కూడా ఎవరూ కూడా చేర్చుకోకూడదు. ఎవరో డబ్బులు తీసుకుని మనం పార్టీకి నమ్మిన వాళ్ళని మోసం చేయడం అనేది చాలా బాధాకరం. ఈ వ్యక్తిని అధిష్టానం వెంటనే గుర్తించి సస్పెండ్ చేయవలసిందిగా మేము అందరం కూడా కోరుతున్నాం. నేను శరవరం సర్పంచ్ని, పత్తుపాడు మండలం పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నాను. టీడీపీలో పార్టీ వచ్చిన కానీ ఇదే పార్టీలో ఉన్నాను నేను. ధర్మవరం ముదునూరు మురళీరాజు అన్న వ్యక్తిని పార్టీలో చేర్చుకునేటప్పుడు మేము అందరం వ్యతిరేకించాం. అయినా సరే కానీ మమ్మల్ని పట్టించుకోకుండా నాయకులు పార్టీలో చేర్చుకున్నారు. చేర్చుకుంటే ఓన్లీ మేడం గారికి మనకి ఓట్లు వేయిస్తారని చెప్పి ఆశలో మేము అందరం కూడా ఊరుకున్నాం. ఇవాళ 12వ తారీఖు రాత్రి ఈ మురళీరాజు గారు వైసీపీ వలుపుల సుబ్బారావు గారి దగ్గర, సునీల్ గారి దగ్గర ₹1 ఇచ్చుకుని మా మండలం అంతా కూడా పంచిపెట్టి మా ఊళ్ళో 4 లక్షల రూపాయలు మా ఊరు తెచ్చారు. కోతులు 4 లక్షలు తెచ్చారు, వాకిపిల్లు 2 లక్షలు తెచ్చారు, రొంపాలో 10 లక్షలు ఇచ్చారు. ఇలా ప్రతి ఊరు మండలం అంతా కూడా మురళీరాజు గారు పంపించి మేడమ్మ గారిని, వలుపుల సత్యబాబ రాజా గారిని ఓడించాలని చెప్పేసి ప్రయత్నం చేశాడు. దానికి కారణం కూడా ఏంటంటే ఆవిడ ఓడిపోతే చంద్రబాబు నాయుడు వచ్చినా సరే ఆయనకి
హింస చిత్తారనే ఆశతో ఈ పని చేశాడు. కాబట్టి నాయకులందరూ కూడా, జిల్లా నాయకులు యలమల రామకృష్ణ గారు, అచ్చెన్నాయుడు గారు, అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి అందరికీ మేము కోరేది ఏంటంటే, పార్టీ వచ్చిన కానీ పార్టీలో ఉన్న వాళ్ళు గుర్తించకుండా నిన్నగాక మన వచ్చిన పార్టీలో చేసుకున్నారంటే ఏ కారణం చేసుకున్నారో మాకు కూడా అర్థం అవ్వలేదు. ఆ మొన్న వచ్చినవాడికి జిల్లా రాష్ట్ర స్థాయి పదవులు ఇచ్చేసేసి ఈ నియోజకవర్గంలో సత్యబాబు గారు ఆదేశాలు పంపించారా ఈ నాయకులందరూ? చెప్పండి. మేము ఎన్నాళ్ళు బట్టి కష్టపడ్డాం. రాజయ్య గారు ఆడిపోయినా సరే కానీ ఈ నియోజకవర్గం గురించి అలా పట్టుదలగా ఉండి మేము ఆయన కూడా ఉండి అందరూ కూడా కష్టపడి పార్టీలో ఉండి ఇంత చేస్తే మోసం చేసి మేడం గారు ఆలోచించిన ప్రయత్నం చేసిన మురళీరాజు గారిని వెంటనే సస్పెండ్ చేయకపోతే చాలా ఉద్రిక్తులుగా మొత్తం నియోజకవర్గం అంతా కూడా ధర్నా చేయవలసి వస్తుందని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నామండి. బుల్టెన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాజీ మంత్రి మల్లారెడ్డి భూమిని కబ్జా, కోపంతో ఊగిపోయిన మల్లారెడ్డి. రాజనగరంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా. ప్రతిపాడిలో మండల టీడీపీ అధ్యక్షుడు అమరాది వెంకట్రావు ఆధ్వర్యంలో కార్యకర్తలతో సమావేశం. ఈపూరు మార్కెట్ యార్డ్ కమిటీ మాజీ చైర్మన్ క్రీసు శేషులు గణమనేని వెంకయ్య సంస్మరణ సభలో జీవి ఆంజనేయులు, మక్కిన మల్లికార్జునరావు. అమలాపురం నియోజకవర్గ టీడీపీ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణ రాజును పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్.